హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇదైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, బాలారుగుడం అనమాట. ఇక్కడైతే నేను వచ్చినప్పుడల్లా ఇక్కడే కూర్చుంటాను. నాకు ఇష్టం, ఒక చెట్టు ఉంటుంది, నరికిచ్చేసారు. బాగుంటుంది చాలా. ఇక్కడేమో మా పెద్దనాన్న గేదెలు కట్టేస్తారు. మేమైతే కారులో వచ్చాము. మేమందరం, ఎవరో వస్తున్నారు బండి. మా పెద్దమ్మ అయితే బాగా వేస్తారు ముగ్గులు. చూద్దాం. మేము మా పెద్దమ్మమ్మది పెద్దమ్మది కొంచెం ఎదురుకు వస్తేనేమో ఇక్కడ గుడి ఉంటుంది. చొప్పులు ఇప్పుతున్నాను, ఇదే అనమాట గుడి. తాళం వేసేసారు రాములది. అక్కడైతే కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు, వాళ్ళతో మనకెందుకులే. ఇది అది మా పెద్దమ్మ వాళ్ళ ఇంటిలోకి వెళ్దాము. ఉయ్యాలు ఉంటుంది, దాన్ని నిన్న బట్టలు పెట్టారనమాట. ఇక్కడ అయితే బాగుంటుంది. ఈ సైడ్ అయితే బాగా చెట్లు ఉంటాయి. ఈ చెట్లు పెద్ద కానీ బాగుంటాయి చూడడానికి. కింద అయితే బాగా చెట్లు ఉన్నాయి, నీడగా ఉంటుంది బాగా. పైకి వచ్చాము, నేను కింద చూపించా కదా మొత్తం పైన. నేను అక్కడ కూర్చొని చూపించా కదా మీకు. ఇటు గేటు మా సిస్టర్ని చూపించరా, అదిగోండి ఎల్లో టాప్ అక్కడ. ఓకే, మందార పూల చెట్టు ఉంది ఇక్కడ. నేను చూడలేదు, వచ్చినప్పుడు అక్కడ ఉంది, చూద్దాం. ఎక్కువ కోతులు అయితే వస్తాయి, అందుకే మా పెద్దని తయారు చేసుకుని 2 రాళ్ళు కూడా పెట్టుకున్నారు. సపోటా చెట్టు మా ఇంటి దగ్గర ఉన్నది ఇక్కడ ఉంది. అంటే సేమ్ కాదులే. తులసి చెట్టు మా సిస్టర్ ఫోటో తీయమంటుంది. పాట్స్ అయితే భలే ఉంటాయి, నాకు ఇష్టము. చాలా ఉన్నాయి ఇక్కడ, బాగుంటాయి. ఇది బాగుందా, ఇది బాగుంది, భలే ఉంటాయి. కొన్ని ఫ్లవర్స్ ఎల్లో కలర్ కూడా ఉంది ఇక్కడ. సరే, ఇటు సైడ్ చూద్దాము. ఇది ఇల్లు, ఉయ్యాలు ఉంటుంది, ఉయ్యాలు ఊగుదాం. పోయి కన్నెరి కుట్టేసే ఫ్యాన్ కూడా ఉంటుంది. మా పొద్దులే ఉయ్యాల. అదండి అటు సైడ్కి చూద్దాము. ఇటు సైడ్ ఇట్లా ఉయ్యాల ఉంటుంది, అటు సైడ్ చూద్దాం పదండి. ఇటు సైడ్ ఏముండదు, వాష్రూమ్స్ అవి. పెద్ద గోడ కట్టారు, క్యారమ్ బోర్డ్ అనమాట. ఇదివరకు ఆడేవాళ్ళం. ఇక్కడ చెట్టు ఉంది, బాగుంది కదా, విలాపల్లి చెట్టు. బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఉంటుంది. మిర్రర్ ఉంది, మిర్రర్ దగ్గరికి వెళ్దాం. నేనైతే సెల్ఫీ వీడియో చేస్తున్నాను, ఎవరో తీనంటున్నారు వీడియో. ఇటు సైడ్ చూడండి, అది రోడ్డు. అటు నుంచే వచ్చామన్నమాట మనం. ఎస్, లాన్ నుంచి కాకుండా ఇటు నుంచి వెళ్ళిపోదాం. అటు నుంచి మళ్ళీ చొప్పులు ఇప్పితే మళ్ళీ ఇటే ఉంటాయి కదా. బాగుంటుంది, కానీ ఇక్కడ పొద్దున్నే ప్రకృతి అది. మా సిస్టర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది. మీకు సీనరీ చూపిస్తాను. ఇవి పాట్ సైడ్ వెళ్తున్నాయి కదా, చెప్పులు వేసుకుంటున్నాను. అమ్మో, అన్నీ ఉంటాయి కింద, గుచ్చుకుంటాయి. నాచు మొక్కలు, చిట్టి చామంతులు. సైడ్ ఇట్లా, నాకు ఇట్లా ఏమంటారో తెలియదు, అలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇటు వైట్ రోజ్ అనమాట, చూసారా? ఏమో నాకు తెలియదులే. చిక్కుడుకాయలు బాగుంది కదా. మా పెద్దమ్మమ్మ ఇంట్లోనే పండిస్తుంది. వాటిని అయితే కర్రీస్ వండుతారు మా పెద్దమ్మమ్మ.
తులసి చెట్టు అండ్ ఇక్కడ ముగ్గేశారు. ఈ చెట్టు పేరైతే నాకు తెలీదు, తెలిస్తే కామెంట్ చేయండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉంది, మీకు చూపించానో లేదో మళ్ళీ అది కూడా ఒక వ్లాగ్ చేస్తా చూడండి. మళ్ళీ ఇక్కడ తులసి చెట్టు ఉంది. అటు సైడ్ అయితే అటు సైడ్కి వెళ్ళాలంటే ఇది మొత్తం దాటుకుని వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడైతే ఒక గులాబీ చెట్టు ఉంది. సరే అటు వెళ్దాం. ఇదిగోండి ఇటు ఒక గేట్ ఉంటుంది కారు గట్ట పెట్టుకుందానికి. కారు బయటకు వెళ్ళింది వెళ్ళి. చిక్కుడు బాధ అని చెప్పాక ఇది మొత్తం చిక్కుడు బాధే. అండ్ మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు చూపించా కదా, సారీ మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు చూపించా. ఇప్పుడు మా పెద్ద ఇల్లు చూపిస్తాను. ఇదిగోండి ఇదైతే ఇల్లు. ఇక్కడైతే గేదెలు కట్టేస్తారు మా పెద్దనాన్న. మొత్తం చుట్టుపక్కల చూపిస్తా. ఇక్కడగా ఎవరు ఇక్కడైతే దీపం గట్ట కుదరదు. బయట ఇలా ఉంటాయి చెట్లు. ఆ చెట్లలో ఒక పేరు కూడా నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్స్. ఇటు కూడా ఉంది అమ్మాయి. ఇలా ఉంటాయి ఫ్రెండ్స్.